So guys, what's up? Casually welcome back to once again the Uncertified Guys. So guys, finally after a long time we are back with another video. Yeah, he's back on another video. After 3 months, 4 months, After 5 4 months, 6 months. అరే ఏమో బాయ్ నాకు గుర్తులేదు ఎప్పుడు వచ్చారు లాస్ట్. So yes, he is not able to shoot with us. yes, he's so English. busy. He's a busy person. So that's why he's not with us right now. ఆంగ్లంలో మాట్లాడుతుండు ఇటు తయారైండు. యా సో గైస్ పెద్ది అనేది ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది ఎట్ 3 o'clock or 4 o'clock 4 వచ్చింది 4 కి ముంబైలో ట్రైలర్ లాంచ్ అనేది చేశారు. దీని ఈవెంట్ ఫస్ట్ ఏదో భోపాల్లో చేస్తారని చెప్పారు, బట్ అక్కడ సాంగ్ అనేది అక్కడ ఏంటంటే సాంగ్ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ ఈవెంట్ ఏఆర్ రెహమాన్ ది ఆడియో ఫంక్షన్ ఉంది అక్కడ. ఆడియో ఫంక్షన్ మెచ్యూర్ కండి, మెచ్యూర్ ఆడియో ఫంక్షన్. సరే ఏదో ఒకటి guys, ఏదో ఒకటి. సో ఇప్పుడు మనం వితౌట్ ఎనీ డిలే ఈ వీడియోని రికార్డ్ చేసేద్దామా, మనం చూద్దాం ఒకసారి. సో గైస్ ఫస్ట్ డిలే బ్రో రావాల్సిన సినిమా చెప్పాలంటే డిలే చేసుకుంటూ వచ్చారు వీళ్ళైతే. బ్రో అట్లా చెప్పాలంటే పారడైజ్ రీషూట్స్ కాదు అక్కడ డేట్లు రీషూట్స్ కావచ్చు కానీ రీషూట్ బాయ్ రీషూట్. ఓకే అండ్ మనం అట్లా అనుకుంటే పారడైజ్ కూడా వచ్చేసేది ఇప్పుడు కాదు, అది కూడా ఆగస్ట్ లోకి షిఫ్ట్ అయింది. సో ఓకే వితౌట్ ఎనీ డిలే షిఫ్ట్ అయిందో మీరు అర్థం చేసుకోండి. రీజన్ వచ్చి ధూరంధర్. తెలుసు ధూరంధర్ వాళ్ళకి తెలుగు అవసరం లేదు, నార్త్ ఇట్లా కావాలి, అందుకే డిలే చేసారు. ఇది రీజన్ ఎవరు చెప్పరు, ఓన్లీ అనలిటిక్స్ చేసేటోళ్ళు చెప్తారు. వీళ్ళిద్దరు ఎవరు వేస్ట్ కాదు. సెకండ్ వెళ్ళిపోయింది కలెక్షన్స్ దురంధర్ వల్లనే ఏదన్నా టాక్సిక్ దురంధర్ వల్లనే పోయింది, పెద్ద దురంధర్ వల్లనే పోయింది, ప్యారడైస్ దురంధర్ వల్లనే పోయింది. నువ్వు మార్చి ఏప్రిల్ రిలీజ్ ఏ ఒక్క మూవీ అయినా చూడరు, రీజన్ ఎందుకు షిఫ్ట్ అయింది దురంధర్. కానీ దురంధర్ మాత్రం చాలా ఊపింది థియేటర్ లో. అయిపోయింది ఇప్పుడు అన్కట్ వర్జన్ నెట్ఫ్లిక్స్ లో వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ అది ఇట్లా మీకు ఒక టిప్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ ఓవర్సీస్, మన ఇండియాలో ఉన్న నెట్ఫ్లిక్స్ రాలేదు, ఓవర్సీస్ అంటే బయట కంట్రీస్ లో ఉంటుంది చూసినారా, ఆ నెట్ఫ్లిక్స్ లో వస్తుంది. ఓకే గైస్, మనం కొద్దిగా పెద్ద ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే ఈ వీడియో అనేది రియాక్ట్ చేద్దాం. సో గైస్ 3 2 1 లెట్స్ గో. వృద్ధి ఇక్కడ ఏ కురోడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ ఫేవరెట్ ప్లే మారట్లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెసిడెంట్ క్రికెట్ అనుకున్నారా ఇది? పెద్ది సార్. అందరూ కూడా వాడు మంచి అంటే నా పొగలు ఆకాశం నుంచి సుక్కలు రాలి పడతాయి అంటారు కదా, సుక్కి వేరే ఈ పూట విజయనగరంలో రాలి పడినది ఎట్రా నాకు అవసరం. సామే కానీ బొక్కలోని కబుర్లు చెప్పకు నాకు. ఏంటి నాకున్న పోతావు? ఆవిడ పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. పేగినవలేదు. నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. అరే అతను పులిస్ సార్ వాళ్ళ అన్న. ఏ మున్నాబాయ్ మున్నాబాయ్ అందరూ ఒకే బొమ్మ పుట్టినప్పుడు నువ్వు సార్ మనిషికి ఇల్లు ఎక్కువ, సార్ మనిషికి ఇల్లు తక్కువ. పేరు నేను నా కొడుకులకి పిలిచి పనీరు ఎక్కువ. వారికి ఆట ఆడటమే తెలుసు, మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. ఈ ఆటకు నా కొడుకు మాటలతో కాదు ఆటతో బరిలోకించే మగతనం ఎవరుందో రమ్మను. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని ఇది చెప్తే వాడు పెద్దిసారు ఓటమైన ఈ కొండ కింద మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు.
పోరాడేస్తారు. ఓ ట్రాన్సాక్షన్ ఏంటా? ఇంకా ఇది బ్రో డోల్బీ డ్యూడ్ కన్ఫ్యూజింగ్ అయితే చాలా ఉందిరా. సో నేను ఒక్కటి చెప్తున్నా. సో నేను తెలిసినంత వరకు ఆయన ఏంటంటే అథ్లీట్, టోటల్ అథ్లీట్. ఒకటి రెస్లరు, ఒకటి క్రికెటర్, ఇంకోటి ఏమో రన్నరు, అండ్ ఇంకోటి ఏమైనా ఉందా సీక్రెట్గా అది కూడా తెలియదు. యాక్టర్ యాక్టర్ హీస్ అ గ్రేట్ యాక్టర్ మ్యాన్. రామ్ చరణ్ నిజంగా చెప్పాలంటే మంచి యాక్టింగ్ ఆయనది చూసాము. ఎన్ని ట్రైలర్లు చూసినా కానీ ఈ ప్లాట్ అర్థమవుతుంది. నాకు నిజంగా అర్థం కాలేదు. కన్ఫ్యూజేషన్ మొత్తం. అరే ఊరు కోసం లొల్లియా, ఆట కోసం లొల్లియా, దేనికోసం లొల్లి? లేకపోతే ఒలింపిక్స్ వి దాని ఇంటర్నేషనల్ వి మనకు అది కూడా చూపించారు కదా. సో దానికోసం లొల్లియా. ఆయన ఢిల్లీకి వెళ్తాడు కదా, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఇష్యూ ఉంది. ఏం అసలు స్టోరీ ఎంత రివీల్ చేయకుండా మంచి ట్రైలర్ ని కట్ చేసిండు, బట్ కన్ఫ్యూజింగ్ చేసేసిండు. అసలు ఏంది ట్రైలర్ చేసేలోకి అర్థం చేసేలోకి అయిపోయింది ట్రైలర్ మొత్తం. క్విక్ షాట్స్ ఉన్నాయి చాలా, సో చాలా కట్ చేసి. అది కరెక్టే, కానీ దీంట్లో విలన్ ది అయితే చూపించారు. ఎప్పుడైతే విలన్ చూపించారో మున్నాబాయ్ కదా, మన మున్నబాయ్ తోటి మన ఈడున్నాడు ఇద్దరు ముగ్గురు విలన్లు ఉన్నారు. సో దాని ఏమంటారు విలన్ స్టార్టింగ్ లో నార్మల్ గా చూపించారు. ఎప్పుడైతే ఊర్లో అవన్నీ దాని ఏమంటారు ఆటలు అది మీకు ఆట ఆడడమే తెలుసు ఏమో, మాకు ఆట ఆడించడం తెలుసు అని మున్నాబాయ్ ఎప్పుడైతే డైలాగ్ కొడతారో నాకు అనిపించి ఆ టైంలో స్టోరీ ఓన్లీ విలేజ్ లోనే తిరుగుతుందేమో అనుకున్నా. దాని తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ దాని ఏమంటారు మన ఈ నేషనల్ గేమ్స్ ఇవన్నీ చూపించారు. దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ సీన్ కట్ అయ్యి మళ్ళీ ఢిల్లీలో ఏమైనా ఢిల్లీకి ప్రాబ్లం చెప్పడానికి వేరేమో, దాని తర్వాత గేమ్ ప్లే చేసి వెళ్ళిపోయేది. ప్రాబ్లం చెప్పడానికి లేకపోతే ఆయన లైక్ స్పోర్ట్స్ క్లబ్ లో జాయిన్ కానీ పోయినాము. ఎస్ మేబీ అదే హెడ్ ఆఫీస్ అక్కడనే కదా ఢిల్లీలో. సో ఏమో స్టోరీ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనకు ఆన్ June 4th కి దీన్ని తెలుస్తుంది. ఇంకా డైరెక్టర్ ఎట్లుంది బ్రో, లాస్ట్ 40 minutes అంట మస్తు ఎమోషనల్ ఉంటుందంట. అవునా? డైరెక్టర్ చెప్పారా? డైరెక్టర్ ఇంటర్వ్యూలో. ఓ అండ్ మంచి పని అంటే ఒకటి మాత్రం మెచ్చుకోవాలి, జాన్వీని ఎక్కువ చూపెట్టలేదు, కొద్దిగా చూపించి వదిలేశారు. ఓకే, సినిమాలో కూడా లవ్ యాంగిల్ ఇట్లా ఎక్కువ చూపెట్టకుండా నీట్ గా అనవసరమైన లవ్ యాంగిల్ కూర్చోద్దు. సో కొద్దిగా చూపెట్టండి పర్లేదు, ఓకే. బట్ క్రష్ వరకు కొన్ని వరకు ఓకే, బట్ దాన్నే లాగుతూ తీసుకెళ్తే ఏ మూవీ అయినా డిజాస్టర్ అవ్వాల్సిందే. కానీ స్టోరీ ఏదో చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. మనకు ఆన్ June 4th కి తెలుస్తుంది. స్టోరీ కావచ్చు అనుకుంటారు, అందుకనే వీళ్ళకి అర్థం కాలేదు ఎంత పిచ్ చేయాలో. అందుకే ర్యాండమ్ అన్ని పెట్టేసి కావచ్చు. ర్యాండమ్ అన్ని పెట్టేసి ఓకే బై ర్యాండమ్ గా కాదు. చేయడం మీరు ఎప్పుడు గమనించారా, ఢిల్లీకి పోయినప్పుడు మనం కట్అవుట్ కొంచెం బాగా లూజ్ అయిపోయింది, అప్పటిలోకి పెట్టలేడు. ఇట్టని కాదు, అక్కడ ఆయన బాధలో ఉన్నాడు కదా. మేబీ ఢిల్లీ సీనే 40 minutes అదే కావచ్చు. ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు మంచి ఫిట్ ఉన్నట్టు బాడీ ఉంది, ఢిల్లీకి రానే కొంచెం అంటే ఎక్సర్సైజ్ చేస్తలేడు. ఎక్సర్సైజ్ సో ఏమో ఆయన ఒకటి చూసావా, కార్ లేపే టైంలో కార్ ని పట్టుకున్నాడు కదా, నోట్లో ఒక పేపర్ కూడా ఉంది, అప్లికేషన్ ఏదో అది ఏ అప్లికేషన్ ఏందో, లేకపోతే ఆ కార్ ఎవరిదైతే ఉందో అది ఎవరిదో నేతదా ఏదో అంబాసిడర్ అది కారు. సో ఎవరిదో నేతదో ఎవరిదో కావచ్చు, పొలిటికల్ లీడర్లోనే ఎవరు కావచ్చు. లేకపోతే సో ఆయనని ఆపడానికి ఇట్లా ట్రై చేస్తున్నాడు, అందుకోసం పోలీసు వాళ్ళు కొడుతున్నారు. సో ఏమో స్టోరీ మన యాంగిల్ లో చెప్పాలంటే మనం ఎన్నో ఆలోచించవచ్చు, కానీ 4 June వరకు 10-15 కథలు ఆలోచించవచ్చు. ఎన్ని మళ్ళీ వింత స్టోరీలు కూడా మనం క్రియేట్ చేయొచ్చు దాంట్లో. కానీ 4th కి మనకు తెలుస్తుంది ఒరిజినల్ స్టోరీ ఏందో. సో ఆ మూవీ రియాక్షన్ కూడా ఇదే ఛానల్ రాబోతుంది. సో మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకోండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ యూ హిట్ దాట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకొకటి విల్ పెద్ద బ్రేక్ ది రాజమౌళి రికార్డ్. ఆల్రెడీ ఖర్చు ఉంది కదా మన దాని ఏమంటారు గేమ్ చేంజర్ తోటి ఖర్చు పడ్డది ఆల్రెడీ. మినిమం 2-3 మూవీస్ ఏమి ఉండదు బాయ్. తీసుకో లిస్ట్ తీసుకో. ప్రతి ఒక్క మూవీ ఛత్రపతి తర్వాత ఎన్ని అయిపోయినాయో, అది యమ దొంగ తర్వాత ఎన్ని పోయినాయో, ఏమైనా స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత ఎన్ని పోయినాయో,
అన్ని రికార్డ్ చేసి మినిమం 2 మూవీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ప్రభాస్ కన్నకి 3 పడ్డాయి. సో ఏమో గైస్ బట్ ఐ థింక్ ఇది స్టోరీ మనకు రివీల్ అరే. చేయలేదు. సో బట్ ఉంది, ఏదో మ్యాటర్ ఉంది, చాలా రివీల్ చేయకుండా దాపెట్టి ఉంచారు. మనకు ఆన్ 4th కే తెలుస్తుంది. సో ఎస్ గైస్, వీడియో చాలా లాంగ్ అయిపోయింది. ఏమంటావు? ఇంకొకటి నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, ట్రిపుల్ ఆర్ తర్వాత ఇది 3వ మూవీ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ తోనే ట్రిపుల్ ఆర్ తర్వాత 3వ మూవీ ఆచార్య. ఆచార్య అరే రే ఆచార్య ఎప్పుడు వచ్చిందిరా? ట్రిపుల్ ఆర్ ముందు వచ్చిన ట్రిపుల్ ఆర్ తర్వాత వచ్చింది. ట్రిపుల్ ఆర్ ముందు అంటే ముందురా. సరే ఏదో ఒకటి కామెంట్ చెప్పుర్రి. ఆధార్ ఎప్పుడు వచ్చింది, రిజిస్ట్రేట్ ఆచార్య రిజిస్ట్రేట్ ఎవరి నాకు గుర్తున్నంత వరకు నేను పడుకున్నా. దాని తర్వాత ఎన్టీఆర్ వచ్చింది. ఎన్టీఆర్ ది దేవరా దేవర కథ నాకు తెలియాలంటే- నచ్చింది. నాకు దేవరలో నెగటివ్స్ అనేది ఏం లేదు, పర్లేదు. ఓకే. ఎందుకంటే బాగా వైలెన్స్ బాగా చేశాడు బట్ ఆ స్టోరీ సస్పెన్స్ ని కూడా పెట్టాడు, బాగానే పెట్టాడు. సెకండ్ పార్ట్ లాగింది. వస్తుందో రాదో చేస్తారు, మాక్సిమం చేస్తారు. బట్ సో చూడాలి, ఆ సెకండ్ పార్ట్ కూడా చూడాలి. సో ఓకే గైస్, ఈ వీడియోలో ఇంతే. మీకు ఎలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ నెక్స్ట్ షో Like గివ్ us some చేయండి. recommendation. యా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, రికమెండ్ చేయండి. రికమెండేషన్స్ కూడా. మా తరఫున పర్సనల్ గైస్ రివ్యూ చేయడం మర్చిపోయాను. అది వీరభద్రుడు మూవీ చాలా బాగుంది. నిజంగా చాలా దాన్ని బాగుంది. విజయపురి అండ్ థియేటర్లోనే చూడుర్రి. అది ఒక కేజీఎఫ్, ఒక కాంతారా, ఇంకొక విక్రమ్ లాంటిది. థియేటర్లో చూస్తేనే మీకు వచ్చే కిక్ వేరు. మ్యూజిక్ కానీ ఆ స్టోరీ అవన్నీ మీరు థియేటర్ పెద్ద స్క్రీన్ లో ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే బెటర్. సో ఎస్, నేను చూడలేదు. నేను కూడా చూడాలి బాయ్, నేను కూడా పోలేదు, Okay. వర్క్ లో ఉన్నాను. Okay. ఓకే గైస్, ఈ వీడియోలో ఇంత మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో. Bye. టేక్ కేర్, బై బై.